న్యూస్. కర్నూలు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వైఎస్ఆర్సీపీ వర్గాలలో చీలికలు తెచ్చేందుకు కుట్రలు చేస్తున్న అగ్రవర్ణాల వారికి తగ్గట్టే ప్రవర్తిస్తున్న కొత్తగా తయారైన నాయకులు ఆలూరు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మనూరు నారాయణ వెల్లడి శనివారం స్థానిక మార్కెట్ యార్డ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుండి ఆలూరు నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, కొత్తగా వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకుడు విరూపాక్షి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల్లో చీలికలు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని, వారికి అగ్రవర్ణాల కులాలు ప్రోత్సహిస్తూ కుట్రలు పన్నుతున్నారని ఆయన తెలిపారు. దళితుడైన వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ వీరేష్ కు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మండల కన్వీనర్ పదవిని తొలగించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కొత్త క్యాడర్ ని సృష్టించి పార్టీ బలోపేతం చేసే విధంగా తయారవ్వాలి కానీ ఉన్న క్యాడర్లోనే చీలికలు తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆలూరు నియోజకవర్గంలో దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. గతంలో మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారానికి కొన్ని వేల మంది కార్యకర్తలు తరలి వచ్చారని, నేడు జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు ఆలూరుకు వస్తున్న ఎలాంటి హడావిడి లేకపోవడం శోచనీయమన్నారు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నా ప్రోటోకాల్ ప్రకారం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కు పిలుపు లేదని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వెంటే ఉంటామని, ఆయన నాయకత్వంలోనే పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూరు వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. ఈ రోజు కష్టపడి ఎంపీపీలు అయినారు, ఎంపీటీసీలు అయినారు, జయరామ్ అన్న ఎవరినైతే అనుకున్నాడో ప్రతి ఒక్కరిని పదవుల్లో కూర్చోబెట్టడం జరిగింది ఈరోజు. కానీ నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్కి ఎటువంటి మెసేజ్ కూడా రాలేదు. ఈరోజు కూడా మన కోఆర్డినేటర్ అయినటువంటి రామ్ సుబ్బారెడ్డి అన్న కూడా ఈరోజు ఆలూరుకి రావడం జరిగింది. కార్యకర్తల సమావేశం అంట సిద్ధం అనే ప్రోగ్రాం కోసము. కానీ నేను మార్కెట్ యార్డ్ చైర్మన్గా గుమ్మనూరు నారాయణ అని నేను ఉన్నాను. కానీ నాకు ఎటువంటి మెసేజ్ రాలేదు ఇంతవరకు అయింది. నేనంటే జగన్మోహన్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టము, జగన్మోహన్ రెడ్డి పార్టీ అన్న ఇష్టమే నాకు. కానీ నన్ను ఎందుకోసం వాళ్ళు ఓళ్ళో పెడుతున్నారో నాకు అర్థం కాలే. ఇలా ఓళ్ళో పెట్టుకుంటూ పోతే పార్టీని రెండు విధాలుగా చీల్చి పార్టీకి నష్టం కలిగే విధంగా చేస్తున్నారు. దయచేసి చెప్తున్నా, పార్టీ కోసము, పార్టీ నాయకుల కోసము జయరామన్న కష్టపడి ఒక తాటిపైన తెచ్చిన వైఎస్ఆర్ పార్టీ చీలిపోతుందంటే మాకు చాలా బాధ అవుతుంది. మాకు ఈరోజు ఇలాంటి నాయకులు విడిదీసి పాలించాలని అనే విధంగా పాలిస్తున్నారు వీళ్ళంతా. దయచేసి అధిష్టానం ఇప్పటికైనా గుర్తుకు తెచ్చుకొని విడిదీసి పాలిస్తే మాత్రం నష్టం జరుగుతుంది. సమైక్యతతో ఉంటేనే ఏదైనా న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినా కూడా నాకు ఎటువంటి మెసేజ్ రాలేదంటే ఏం అర్థం? అది మీ వైఎస్ఆర్సీపీ కాదా? వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా? వైఎస్ఆర్సీపీ చైర్మన్ కాదా? నన్ను ఎందుకోసం డిలీట్ చేసినారని నాకు అర్థం కాలే. చిప్పగిరి మండలంలో ఉన్న ఏ సర్పంచ్, ఏ ఎంపీటీసీకి కూడా తెలియదు. ఎవరికి ఏ సర్పంచ్కి మెసేజ్. నాయకులు మాత్రమే తిరుగుతూ పోతున్నారు. అందరం కలుపుకొని పోతేనే ఏదైనా కానీ బలం అవుతుంది, మనం విజయాన్ని సాధించగలుగుతాం. లేకపోతే నష్టం జరిగేకి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకోసం అధిష్టానానికి ఒకటే పిలుపునిస్తున్నా, కలిసిపోతేనే మనకు సంతోషం ఉంటుంది. కానీ ఇట్లా విడిదీసి పాలిస్తే మాత్రం అధికోళ్ళకి సుఖం వస్తుందని చెప్పి నేను ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఈరోజు పార్టీ అధిష్టానానికి తెలియజేసుకుంటున్నాను. పాల్గొనేవారు కానీ మాకు ఎటువంటి మెసేజ్ రాలేదు కాబట్టి ఈరోజు మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది. నా ఆధ్వర్యంలో ఉన్నాయి. ఎప్పుడు పెట్టినా మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎప్పుడు పెట్టినా, ఎప్పుడు పిలిచినా నా క్యాడర్ ఏమనేది నేను నిరూపించుకుని నేను సిద్ధంగా ఉన్నాను. నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నా, జగన్మోహన్ రెడ్డి అన్నా కంటే నాకు చాలా ఇష్టము. ఆ పార్టీ కోసమే పని చేసుకుని పోయేవాళ్ళు కష్టపడి నేను. కానీ ఇంత అభిమానంగా తయారు చేస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు. మనం కూడా దాదాపుగా ఇప్పుడు ఎంపీగా కాల్ చేసి దాదాపుగా ఇప్పుడు 20 days పైన అవుతుంది. మనము అలాంటి తండ్రి లాంటి వ్యక్తిని మన కోరిక మేరకు మనం అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి, ఇంకా టైం ఉంది కాబట్టి ఆ టైం లోపల మంచి నిర్ణయం తీసుకొని మరీ ఎమ్మెల్యేగా నాకు ఇస్తాడనే ఉద్దేశంతో జయరామన్న, జగనన్న దగ్గర ఎప్పటికీ ఉంటూ ఏ విషయానికైనా పని చేసుకొని పోతాం మేము. అట్లాంటప్పుడు మనం ఏముంది, జగన్మోహన్ రెడ్డి అన్న పార్టీ అన్నా మనకి ఇష్టమే.
కానీ ఇక లోకల్గా ఉండే క్యాడర్ మాత్రము విడిదీసి పాలిస్తుంది. కొంతమంది వాళ్ళే చెప్పుకొని వాళ్ళ ఫోన్లు చేయించుకున్నారు, కానీ ఎటువంటి క్యాడర్ కానీ ఎవరికి కానీ ఫోన్ రాలేదన్న. లేకపోతే వన్ సైడ్ ఉన్న 40,000 ఓట్లు మెజార్టీతో గెలిచిన ఆలూరు నియోజకవర్గంలోన ఎట్లుండాలన్నా అంగ వస్తున్నాడంటే ఎంత ఉండాల. ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి కొన్ని వేల మంది తరలి వచ్చినారు. అలాంటి పెద్ద నాయకుడు వస్తున్నప్పుడు ఏ మాత్రం ఆలూరులోన ఏ మాత్రం పెద్దగా నాకు స్పందన కనిపించలే. ఇప్పుడే వస్తున్నా నాకు నుంచి కూర్చోబెట్టి ఒక జిల్లా నాయకులు అయితేనే ఉంది, సమన్వయకర్త అయితేనే ఉంది, కూర్చోబెట్టి నిర్ణయం తీసుకుంటే చాలా సంతోషమయ్యేది. కానీ ఎస్సీకి సంబంధించిన వ్యక్తిని ఆ పిల్లోడిని చెప్పుకోకుండా, ఆ పిల్లోని ప్రమేయం ఏమి ఇప్పుడు ఆ పిల్లోని తెలియజేయకుండా ఆ పిల్లోని ఈరోజు కన్వీనర్గా తీసేయడం అంటే మనకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది నాకే అర్థం కావడం లేదు ఈ విషయంలో. ఏదైనా కానీ పార్టీ నాయకుల్ని పార్టీ కార్యకర్తలు అందరూ పిల్లపిచ్చి మాట్లాడి ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు మండలంలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి నాయకులను పిలిచి కూర్చోబెట్టి ఇట్లుంది పరిస్థితి తప్ప వీరేష్ పాల్గొనడం లేదా పాల్గొంటున్నాడా అనేది ఆయన అభిప్రాయం తెలుసుకొని తీసేసింటే బాగుండేది. కానీ హఠాత్తుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అనేది మాకు బాధ. అంతే, మామూలు కూడా మారుస్తాడనే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం. మార్చి మళ్ళీ జయరామన్నకి ఇస్తాడని మేము ఉన్నాం. అంటే ఉంటాను, జయరామన్నకి ఎప్పుడు విధేయుడిగానే ఉంటాను. ఒకవేళ అన్న పార్టీ మారితే మీరు అనుకుంటున్నారు మారాలనే ఉద్దేశం ఎవరికి లేదు. మాట్లాడండి రాధన్ ఎమ్మెల్యే ఆ రోజు మనం జెడ్పీటీసీ టికెట్ ఇచ్చే ముందులో సాయి ప్రసాద్ రెడ్డి అన్న జయరామన్నకి ఫోన్ చేసినది నిజమే. పోయింది మా కోటిరెడ్డి మీకోసం కష్టపడి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓడిపోయినాడుగా జెడ్పీటీసీగా, ఈ దూరం అవకాశం ఇవ్వండి అని చెప్పి సాయి ప్రసాద్ రెడ్డి అన్న చెప్పడం నిజమే. కానీ చెప్పిన తర్వాత అదే ఇరుపాక్షిని కొంతమంది నాయకుల్ని అందరూ ఇంటికి పిల్లంపించిన మాట నిజమే. సాయి ప్రసాద్ అన్న ఇంట్లో పోయినాక టీ తాగినారో ఏం తాగినారో తెలియదు, కానీ మా ఊళ్ళకి మా మామ టికెట్ ఇవ్వలేదు అన్నాడు ఆయన. ఇరుపాక్షిని పిల్లంపించినాక టీ తాగిన మాట నిజమే, అందరూ కూర్చొని మాట్లాడిన మాట నిజమే. ఇరుపాక్షి గారు మాట అన్నారు. ఇరుపాక్షి గారు ఎన్నుకునే నాయకులు